ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిపోర్ట్ చూద్దాం. ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బడేటి రాధాకృష్ణ, వైసీపీ నుంచి ఆళ్ల నాని పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి 62,388 ఓట్ల మెజార్టీతో ఇక్కడ గెలిచారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై జనం సంతృప్తితో ఉన్నారా? ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వం పాలనపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఏలూరు నియోజకవర్గ ప్రజలకు బడేటి రాధాకృష్ణ ఏ హామీలు ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలు. శ్రీకృష్ణ జూట్ మిల్ రీఓపెన్ చేయిస్తాను అంటూ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేకాదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణాన్ని చేపడతామంటూ ఆయన హామీ ఇచ్చారు. ఇక తమ్మిలేరు కాలువకు రక్షణ గోడ నిర్మిస్తాము అంటూ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. శనివారపేట కాజ్వే వద్ద వంతెన నిర్మిస్తాము అంటూ హామీ ఇచ్చారు. అర్హులందరికీ పెన్షన్లు ఇప్పిస్తామనే హామీని ఆయన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చారు. ఇప్పటికీ ఏలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో చూద్దాం. 2022లో మూతపడ్డ శ్రీకృష్ణ జూట్ మిల్లు ఇప్పటివరకు తెరుచుకోలేదు. ఆ మిల్లు మూతపడటం కారణంగా 900 మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. మిల్లును తిరిగి తెరిపించాలి అని కార్మికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు ఏలూరు జిల్లా హాస్పిటల్లో సౌకర్యాలు కొరత చాలా ఎక్కువగా ఉంది. రోగులతో నిత్యం ఈ హాస్పిటల్ రద్దీగా ఉంటుంది. బయట నుంచి మందులు కొంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏలూరు మెడికల్ కాలేజ్ బిల్డింగ్ పూర్తి కాకపోవడం ఇక్కడ ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉంది. అలాగే భారీ వర్షాలతో తమ్మిలేరు వాగు పొంగి పొర్లుతూ ఉంటుంది. దీని కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ఏలూరు, కొత్తూరు, గౌరవరం, శనివారపేట రాకపోకలపై దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాగు దగ్గర హై లెవెల్ వంతెన నిర్మించాలి అని ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఏలూరులో ఇరుకు రోడ్లు, పార్కింగ్తో ట్రాఫిక్ కష్టాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏలూరులో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. డ్రైనేజ్ నీళ్లు పొంగి రోడ్లపై నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటున్నారు? ఆయనకు జనంలో ఉన్న నెగిటివ్ అంశాలేంటి, పాజిటివ్ అంశాలేంటి చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. కూటమి నేతల మధ్య సఖ్యత ఉండటం ఆయనకు కలిసి వస్తున్నటువంటి అంశం. అలాగే ఎంఎస్ఎంఈ పార్క్, స్కిల్ కాలేజ్ ఏర్పాటు గురించి ఆయన తీసుకున్న చొరవ ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి అంశం. అలాగే ఏలూరు కాలువపై 4 లేన్ వంతెన నిర్మాణం పురోగతిని సాధిస్తూ ఉంది. మరోవైపు పిల్లల కోసం ట్రాఫిక్ పార్క్ ప్రారంభించారు. అలాగే సీసీ రోడ్లు నిర్మించడం, డ్రైనేజీల అభివృద్ధి జరుగుతూ ఉండటం, ఇవన్నీ ఏలూరు నియోజకవర్గ ప్రజల్లో రాధాకృష్ణపై సానుకూలంగా ఉన్నటువంటి అంశం. ఇక ఎమ్మెల్యే రాధాకృష్ణ గురించి నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఇప్పుడు నేను మీకు చెప్తాను. టీడీపీలో వైసీపీ నేతల చేరికతో ఆ నియోజకవర్గ క్యాడర్ కొంత అసంతృప్తిగా ఉంది. ఎమ్మెల్యే సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి ప్రతి విషయంలోనూ ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నాడు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ప్రతి పనిలో షాడో వ్యక్తి ఒకరు ఉంటున్నారు అంటూ జనం అనుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పుకొని పార్టీ కింది స్థాయి నేతలు దందాలకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సెగ్మెంట్కు నిధులు రాబట్టుకోవడంలో ఆయన ఉదాసీనంగా ఉన్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. రోడ్లకు కనీసం రిపేర్లు చేయకపోవడం, రోడ్లు అధ్వానంగా ఉండడం నెగిటివ్గా ఉన్నటువంటి అంశం. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిపై పర్యవేక్షణ లేకపోవడం కూడా ఆయనపై నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశం. ఓవరాల్గా ఏలూరు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే పనితీరు గురించి ఎన్ని మార్క్స్ వేస్తున్నారో నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంది అని 7.5% మంది అంటున్నారు. బాగుంది అని 42.5% మంది జనం చెప్తుంటే, పర్వాలేదు అని 25% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 22.5% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగా లేదు అని కేవలం 2.5% మంది జనం చెబుతున్నారు. దీంతో 25% వ్యతిరేకతగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక సీఎం చంద్రబాబు పనితీరు గురించి అడిగిన ప్రశ్నకు నియోజకవర్గ ప్రజలు చాలా బాగుంది అని 25% మంది అంటున్నారు. బాగుంది అని 55% మంది చెప్తూ ఉంటే, పర్వాలేదు అని 15% మంది అంటున్నారు. బాగా లేదు అని మాత్రం 2.5% మంది జనం అంటూ ఉంటే, అస్సలు బాగా లేదు అని కేవలం 2.5% మంది అంటున్నారు. ఓవరాల్గా ముఖ్యమంత్రి పనితీరు గురించి 5% మంది మాత్రమే ఈ నియోజకవర్గంలో అసంతృప్తిగా ఉన్నారు. మొత్తం ప్రభుత్వ పనితీరు గురించి ఏలూరు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంది అని 7.5% మంది అంటూ ఉంటే, బాగుంది అని 55% మంది అంటున్నారు. పర్వాలేదు అని 25% మంది జనం చెప్తున్నారు.
బాగాలేదు అని 11.3% జనం చెబుతూ ఉంటే అస్సలు బాగాలేదు అని కేవలం 1.2% మంది జనం మాత్రమే చెప్తున్నారు. దీంతో 12.5% మాత్రమే అక్కడ వ్యతిరేకత కనిపిస్తుంది. ఇక ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారో నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంది అనే పాలనని 7.5% మంది అంటూ ఉంటే బాగుంది అని ఇంకో 7.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెబుతూ ఉంటే బాగాలేదు అని 27.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 20% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు గురించి కూడా అడిగాం. చాలా బాగుంది అని 2.5% మంది జనం చెప్తుంటే బాగుంది అని 25% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 50% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 20% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 2.5% మంది జనం చెప్తున్నారు. అంటే 22.5% మంది జనంలో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. ఇక మంత్రి నారా లోకేష్ గురించి నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారంటే చాలా బాగుందని 7.5% మంది చెప్తే బాగుంది అని 25% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 47.5% మంది జనం చెప్తూ ఉంటే బాగాలేదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 2.5% మంది జనం చెప్తున్నారు. దీంతో 20% జనంలో కొంత అసంతృప్తి కనిపిస్తోంది ఏలూరు నియోజకవర్గంలో. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 22.5% మంది జనం చెప్తూ ఉంటే కావు అని 42.5% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 22.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతుంది అని 22.5% మంది చెప్తుంటే కాదు అని 47.5% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 15% మంది జనం చెప్తూ ఉంటే తెలియదు అని ఇంకో 15% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 5% మంది అంటున్నారు. పెరగలేదు అని 55% మంది జనం చెప్తుంటే పెరుగుండొచ్చు అని 25% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 15% మంది జనం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు వస్తుందని 5% మంది జనం చెప్తున్నారు. రాదు అని 37.5% మంది జనం చెప్తూ ఉంటే రావచ్చు అని 50% మంది ఈ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. తెలియదు అని మాత్రం 7.5% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 7.5% మంది జనం చెప్తుంటే నారా లోకేష్ అయితే బాగుంటుందని 12.5% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 80% మంది జనం చెప్తున్నారు. ఇవి ఓవరాల్గా ఏలూరు నియోజకవర్గం గురించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్లో తేలిన విషయాలు.